ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడ నాగ్పూర్ హైవేలో ఎగ్జాక్ట్గా మన బ్రాహ్మణపల్లి దగ్గర ప్యాకేజ్ 1 ఎండింగ్ పాయింట్లో ఎలాంటి వర్క్ జరుగుతుందో చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మీకు నేను ఆల్రెడీ చూపిస్తున్నా కదా విజయవాడ నాగ్పూర్ హైవేలో వర్క్స్ని. సో ఈ రోజు వీడియోలో కూడా మీరైతే మన విజయవాడ నాగ్పూర్ హైవేలోని ప్యాకేజ్ 1లో బ్రాహ్మణపల్లి దగ్గర వర్క్ని చూస్తారు. ప్యాకేజ్ 1 వి వెంకటపాలెం నుంచి ఎగ్జాక్ట్గా మన బ్రాహ్మణపల్లి ఉంది కదా, అక్కడ వరకు ఉంటుంది. సో ఈ ప్యాకేజ్లో ఎలాంటి వర్క్ జరుగుతుంది అండ్ అలాగే ఈ హైవే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది, ఈ హైవే వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుంటాం. అండ్ అలాగే బ్రాహ్మణపల్లి దగ్గర వర్క్ అనేది చూస్తాం. మరి ఇప్పుడు మ్యాప్లో మనం విజువల్స్ ఎక్కడ చూస్తున్నాం అనేది తెలుసుకోవడానికి వెళ్దాం మ్యాప్లోకి. చాలో ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే. ఈ హైవే మన ఆంధ్రప్రదేశ్లోని మన విజయవాడ దగ్గర జక్కంపూడి దగ్గర స్టార్ట్ అవుతుంది, విజయవాడ వెస్ట్ బైపాస్లోని. అక్కడ నుంచి అలా తెలంగాణ వెళ్తుంది. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ నుంచి అలా మంచిర్యాల నుంచి చంద్రపూర్, అక్కడ నుంచి డైరెక్ట్గా నాగ్పూర్ అయితే వెళ్తుంది. చంద్రపూర్ ఇంకా నాగ్పూర్ మొత్తం మహారాష్ట్రలో అయితే ఉంటాయి. అండ్ మంచిర్యాల్, వరవకొండ, వరంగల్ ఇంకా మన ఖమ్మం అయితే తెలంగాణలో ఉంటాయి. అండ్ మొత్తం ఈ హైవే 3 స్టేట్ల మీదుగా వెళ్తుంది. ఈ హైవే డిస్టెన్స్ వచ్చేసి 402 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ హైవే కన్స్ట్రక్ట్ చేయడం వల్ల సెంట్రల్ ఇండియా అండ్ అలాగే సౌత్ ఇండియా రెండు కనెక్ట్ అవుతాయి. అండ్ అలాగే సెంట్రల్ ఇండియా కూడా ఈజీగా ఇటు సౌత్ ఇండియన్ పోర్ట్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ హైవేలో మీకు నేను ఆల్రెడీ ఇప్పటి వరకు జక్కంపూడి దగ్గర వర్క్ చూపించాను, తర్వాత మన మేనవల్ దగ్గర చూపించాను, అలానే ఇబ్రహీంపట్నం దగ్గర చూపించాను, అండ్ అలానే మన మదిరా దగ్గర కూడా వర్క్ చూపించాను. ఈరోజు వీడియోలో మీకు ఎగ్జాక్ట్గా ఎక్కడ వర్క్ చూపించబోతున్నా అంటే, బ్రాహ్మణపల్లి ఉంది కదా ప్యాకేజ్ 1 ఎండింగ్ పాయింట్, ఈ బ్రాహ్మణపల్లి నుంచి ఇలా మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు చిన్నబేరువల్లి నుంచి చాలా ముందుకు వెళ్తే పాలడుగు ఉంది కదా, పాలడుగురికి వెళ్తాం. ఇక్కడ వరకు విజువల్స్ చూస్తాను అనమాట. ఇక్కడైతే ఇంటర్చేంజ్ అయితే వస్తుంది, ఆ విజువల్స్ కూడా నేను అది క్లియర్గా చూపిస్తాను. అండ్ అప్కమింగ్ వీడియోలో ఈ ప్లేస్ నుంచి మనం అయితే ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ చూసారా మన గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది, ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవే, ఇక్కడ వరకు మనం జర్నీ చేసుకుంటూ వెళ్ళి కంప్లీట్గా విజువల్స్ అయితే చూస్తాం. సో మరి ఈ బ్రాహ్మణపల్లి దగ్గర వర్క్ జరుగుతుందో విజువల్స్ చూడడానికి వెళ్దామా? చాలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా చూపించాను మనం విజువల్స్ ఎక్కడ చూస్తాం అనేది. అండ్ అలాగే హైవే గురించి కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు మనమైతే డైరెక్ట్గా వెళ్ళి విజువల్స్ని చూడబోతున్నాం. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? చాలా ఫ్రెండ్స్, ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, మీకైతే బోర్డులో చాలా క్లియర్ కనిపిస్తుంది బ్రాహ్మణపల్లి అని చెప్పేసి. ఇది నేషనల్ హైవే 163G అనమాట. అంటే ఇది పాత రోడ్డు, కొత్తగా ఎక్స్ప్రెస్ హైవే వేస్తున్నారు కదా, ఆ ఎక్స్ప్రెస్ హైవేని మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. ప్రస్తుతం అయితే వెహికల్స్ అన్ని కూడా ఈ రూట్ నుంచే వెళ్తున్నాయి. అండ్ ఇదంతా గ్రీనరీతో చెట్ల మధ్యలో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పొలాల మధ్యలో గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్తుంది కదా, ఆ గ్రీన్ఫీల్డ్ హైవేని చూస్తాం. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే గురించి మీకు ఆల్రెడీ చెప్పే కదా, మన నాగ్పూర్ నుంచి ఎగ్జాక్ట్గా విజయవాడ వరకు ఉంటుంది. ఈ హైవే వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ హైవే కానీ కంప్లీట్ అయిందంటే ముఖ్యంగా వరంగల్కి, ఖమ్మంకి మంచి కనెక్టివిటీ పెరుగుతుంది. తర్వాత ఖమ్మం నుంచి విజయవాడకు కూడా కనెక్టివిటీ అనేది చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా ఈజీగా ట్రావెల్ చేయడానికి మనకి రోడ్ కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్ కనబడుతుంది. రైట్ సైడ్లో పాత రోడ్ అయితే వెళ్తుంది, లెఫ్ట్లో మీకైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే అయితే వెళ్తుంది. అది మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఈ లెఫ్ట్లో ట్రావెల్ చేసుకుంటూ అలా ముందుకైతే వెళ్తాం అనమాట. కంప్లీట్గా మనం చాలా క్లియర్గా ఈ హైవేలో ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది అండ్ ఎంతవరకు వర్క్ జరిగిందన్న విషయాలన్నీ కూడా తెలుసుకుంటాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఒక అండర్ పాస్ అయితే వచ్చింది, రైట్ సైడ్లో ఉండేది బ్రాహ్మణపల్లి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నది అయితే టువర్డ్స్ మన ఖమ్మం వైపు, ఇప్పటి వరకు మనం చూసింది టువర్డ్స్ మన విజయవాడ వైపు. సో ఇప్పుడు మనమైతే టువర్డ్స్ ఖమ్మం వైపు ముందుకైతే వెళ్తున్నాం. ఇలా వెళ్తున్నప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్లో బౌండరీస్ అన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అలాగే మిడిల్లో మనకి అలైన్మెంట్ ఉంది అండ్ మధ్యలో మనకి అంతగా వర్క్ జరగలేదు. అండ్ అక్కడ ఒక అండర్ పాస్ కూడా మనకైతే కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ చాలా క్లియర్గా ఆ కిందన అండర్ పాస్ కూడా కంప్లీట్ అయింది. అండ్ ఇంకా అలా ముందుకు వెళ్ళగానే ఇక్కడైతే రోడ్ వర్క్ కూడా జరిగింది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో రెండు వైపులా రోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. రోడ్ కూడా వేసేసారు. అండ్ అలానే మనకి లెఫ్ట్లో, రైట్లో రైలింగ్ వర్క్ అనేది పెండింగ్ ఉంది ఇక్కడైతే.
అండ్ అలా మనం ముందుకు వెళ్తే చాలా క్లియర్గా ఈ రూట్లో జరిగిన వర్క్ అయితే కనిపిస్తుంది. ఈ ప్యాకేజ్ 1లో చాలా వరకు వర్క్ అయితే జరిగింది. ఎందుకంటే మనకి మొత్తం మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాం కదా. ఈ ప్యాకేజ్ 1లో నేను ట్రావెల్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ వరకు వెళ్ళాను అనమాట. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆ 2 ప్యాకేజీలతో పోల్చుకుంటే ఈ ప్యాకేజ్లో చాలా ఎక్కువ వర్క్ అయితే అయింది. ఈ ప్యాకేజ్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది అయితే దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు. సో ఈ ప్యాకేజ్ని చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజ్ కానీ కంప్లీట్ అయిందంటే మనకి ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి టువర్డ్స్ మనకి ఎక్కడి దాకా అంటే బ్రాహ్మణపల్లి వరకు ఈజీగా రావచ్చు. అంటే ఆల్మోస్ట్ మనం జగ్గేపేట ఉంది కదా, జగ్గంపేట వరకు రావచ్చు. ఇంకా మనకి ఈ ప్యాకేజ్ 2 ప్యాకేజ్ 3 కూడా కంప్లీట్ అయ్యాయి అంటే మనం చాలా హ్యాపీగా ఈజీగా విజయవాడ నుంచి ఖమ్మం వెళ్ళొచ్చు. అలానే ఖమ్మం నుంచి విజయవాడ కూడా రావచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే రైట్ సైడ్ నుంచి పాత రోడ్ వెళ్తుంది, లెఫ్ట్ నుంచి కొత్త రోడ్ అయితే వెళ్తుంది అనమాట. ఈ కొత్త ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ అయిందంటే మాత్రం ఆ రైట్ సైడ్ వెహికల్స్ అన్నీ చూసారా, హెవీ వెహికల్స్, ఆ హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఈ ఎక్స్ప్రెస్ వేలోనే వెళ్తాయి. సో అప్పుడు చిన్న రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి, అప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అండ్ అలానే ఎవరైతే చిన్న రోడ్లో వెళ్తున్నారో వాళ్ళు హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే పెద్ద వెహికల్స్ అన్నీ కూడా ఈ రోడ్లోకి వెళ్ళిపోతాయి. సో అప్పుడు మనకి ఆ చిన్న రోడ్డు కాస్త ఖాళీ అవుతుంది. ఇక్కడ వరకు మనకైతే రోడ్ వర్క్ అనేది జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు జస్ట్ మనకి అలైన్మెంట్ మాత్రమే కనిపిస్తుంది ఈ ప్లేస్లోని. అలా కాస్త మనం ముందుకు చూస్తే అక్కడైతే మొత్తం ఫ్లైయాష్తో ఫిల్ చేశారు, అదంతా లెవెల్ చేస్తున్నారు. అది కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక 100% అయితే వస్తుంది, 100% కూడా కంప్లీట్ అయిపోయింది. అలా కాస్త ముందుకు వెళ్తే చిన్న కలవట్ లాంటిది అయితే వచ్చింది అనమాట. సో అది మనకి అటు ఇటు వాటర్ సరఫరా అవ్వడానికి అటువైపు ఇటువైపు పంట పొలాలు ఉన్నాయి కదా, అటు సైడ్ వాటర్ ఇటు సైడ్, ఇటు సైడ్ వాటర్ ఇటు సైడ్, అంటే మొత్తానికి ఆ పంటలకి వాటర్ వెళ్ళడానికి అక్కడ 100% అయితే వచ్చింది. అండ్ ఇంకా మనం లెఫ్ట్లో చూసుకోవచ్చు ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ వల్ల సైడ్ క్యాంప్ అయితే ఉంది, అది మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్రిడ్జ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, క్రాస్గా ఉంటుంది బ్రిడ్జ్ అయితే. మనకి ఆ కిందన రోడ్ కూడా స్ట్రైట్గా వెళ్తుంది, ఈ బ్రిడ్జ్ క్రాస్గా వెళ్తుంది, ఒక ఎక్స్ షేప్లో ఉంటుంది అనమాట. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది చిన్న బేరువల లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, మీకు మ్యాప్లో చూపించే కదా. అండ్ ఈ రోడ్ ఉంది కదా, ఇక్కడ మనం వెళ్ళామంటే ఇది మధ్యలో వెళ్ళే రోడ్ అనమాట. అక్కడ రైట్ తీసుకుంటే అలా మనం టువర్డ్స్ వైరా వెళ్తాం. ఆ ముందు జంక్షన్ ఉందన్నమాట లెఫ్ట్ సైడ్లోని, ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే బోనకల్ వెళ్తాం. అది మనకి బోనకల్ ఎక్స్ రోడ్స్ యొక్క జంక్షన్ అనమాట. ఆ జంక్షన్ నుంచి మనమైతే ఒకవైపు వైరా, ఇంకొక వైపు మదిరా, ఇంకొక వైపు బోనకల్, ఈ 3 ఏరియాస్కి వెళ్ళొచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్లో అయితే ఇంటర్చేంజ్ అయితే ఇచ్చారు. అండ్ రీసెంట్గా వచ్చిన న్యూస్ అయితే వైరా నుంచి జగ్గేపేట వరకు 4 లేన్గా డెవలప్ చేస్తారని చెప్పారు. బట్ అది ఎప్పుడు డెవలప్ అవుతుంది అనేది మనం చూడాలి. సో దాని గురించి కూడా నేను కంప్లీట్ వీడియో చేస్తాను తొందరలో. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ముందు మీకు ఒక చిన్న సర్కిల్లా కనిపిస్తూ ఉంటుంది, అక్కడ మొత్తం కంప్లీట్ సర్కిల్ వచ్చి ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఈ ఇంటర్చేంజ్ ద్వారా మనం హ్యాపీగా ఈ హైవేలోకి ఎంటర్ అవ్వచ్చు, అలానే ఎగ్జిట్ అవ్వచ్చు. చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇంటర్చేంజ్ వల్ల. ప్రస్తుతం మనం ఖమ్మం వెళ్ళాలంటే ఈ జంక్షన్ కదా, ఈ జంక్షన్ లెఫ్ట్ తీసుకుని బోనకల్ వెళ్ళి బోనకల్ నుంచి అలా ఖమ్మం వెళ్ళొచ్చు, లేదా రైట్ తీసుకుని వైరా వెళ్ళి వైరా నుంచి కూడా ఖమ్మం అయితే వెళ్ళొచ్చు. అదే ఈ హైవే కానీ కంప్లీట్ అయింది అనుకోండి, మనం డైరెక్ట్గా ఈ హైవేలో ఎంట్రీ స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మళ్ళీ మనకి ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుంది. ఆ హైవేలో ఎంట్రీ, ఆ హైవే నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే ఖమ్మం వెళ్ళిపోవచ్చు. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ హైవే వల్ల. మరి చూద్దాం ఇది ఫ్యూచర్లో ఎంతగా ఉపయోగపడుతుంది అనేది. సో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా సర్కిల్ ఎలా వస్తుంది అనేది. సో చుట్టూ మనకి చాలా క్లియర్గా సర్కిల్లా కనిపిస్తుంది. అండ్ అటువైపు ఇటువైపు 2 అండర్పాస్లు అయితే వచ్చాయి. స్టార్టింగ్లో నాకు అర్థం కాలేదు ఇక్కడ ఎందుకు 2 అండర్పాస్లు ఇచ్చాడని చెప్పేసి. తర్వాత మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు కామెంట్ చేశారనమాట, అక్కడ సర్కిల్ ఇంటర్చేంజ్ వస్తుందని చెప్పేసి. సో దాని ద్వారా మనకి ఇంకా క్లియర్గా అర్థమైంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ ఒక సర్కిల్ ఇంటర్చేంజ్ వస్తుందని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనం ఎగ్జాక్ట్గా మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది కదా, అక్కడ వరకు కంప్లీట్ అలైన్మెంట్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మరి రేపటి వీడియోలో మనం ఈ ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్గా ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది కదా, అక్కడ దాకా జర్నీ చేసుకుంటూ కంప్లీట్ అలైన్మెంట్ని చూసుకుంటూ వెళ్తాం అనమాట. సో మరి రేపటి వీడియో అయితే మిస్ అవ్వకుండా చూసేయండి. మరి ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దామా ఫ్రెండ్స్? ఫైనలీ మీకైతే మన విజయవాడ నాగపూర్ హైవేలోని ప్యాకేజ్ 1లో ఎగ్జాక్ట్గా బ్రాహ్మణపల్లి దగ్గర, అంటే ప్యాకేజ్ 1 ఎండింగ్ పాయింట్ దగ్గర కంప్లీట్గా విజువల్స్ అని చూపించాను, వర్కల్ జరిగి చూపించాను. సో అప్కమింగ్ వీడియో ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అడ్వాన్సెస్ రైడ్ చేశాను అనమాట. ఆ రైడ్ మొత్తం మీరు అప్కమింగ్ వీడియోలో చూస్తారు. సో మిస్ అవ్వకుండా ఆ వీడియోని చూడండి. సో నేనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియోని ఇస్తే తెలుసుగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.